ఆరాధన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తాం. మన తండ్రి అయిన దేవుడు మనకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక ప్రభు దినాన్ని మన జీవితాలను దయచేసినందుకు ముందుగా ఆయనకి స్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న పరలోకమందున మా ప్రియ తండ్రి, మీ ఘనమైన మీ పరిశుద్ధమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మీ యొక్క సన్నిధిలో మేము సహోదరులందరితో ఈ విధంగా సహవాసాన్ని అనుభవిస్తూ నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దయచేస్తారు. మీకు వందనాలు నాయన. ఇప్పటివరకు మేము కీర్తనతో స్తుతించాం తండ్రి. మీరు నాయన మా స్తుతుల ద్వారా మీరు ఘనపరచబడ్డారని మేము నాయన విశ్వసిస్తున్నాం. నాయన మేము వాక్యాన్ని నేర్చుకునే సమయానికి వచ్చేవాడుగా నాయన వాక్యాన్ని మాట్లాడుతున్న నన్ను మనం చేసి మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడమని నాయన వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకునేలా సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమం నాయన మీ యొక్క జ్ఞానశక్తిని నడిపించి ఘనతను మరియు మీరే పొందుకోమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి హృదయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఆగస్టు 15 మన దేశం అంతా కూడా స్వతంత్ర దినోత్సవంలో పాల్గొని సంతోషిస్తున్న రోజు కాబట్టి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది భౌతికంగా ఒక దేశం బానిసత్వం నుంచి విడిపింపబడి స్వతంత్రాన్ని పొందుతున్న జనం. అయితే క్రైస్తవులు ప్రకటిస్తుంది ఏంటి అంటే, క్రీస్తు ప్రభు ప్రకటించమని చెప్పింది ఏంటంటే నిజమైన బానిసత్వం అవుతుంది. ఆ బానిసత్వం ఏంటంటే మన ఆత్మ లేకపోతే మనం పాపం అనే దాస్యంలో పాపం అనే బానిసగా బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు అని అంటే ఆ పాపపు సంఖ్యలను విడిచిపెట్టి స్వతంత్రుడిగా బ్రతకడానికి ఇచ్చిన అవకాశమే క్రైస్తవ్యం. ఆ విషయం తెలియక చాలా మంది ఏమనుకుంటామనంటే మతం అని అనుకుంటాం. క్రైస్తవ్యం అని అంటే పాపము నుండి విడిపింపబడి స్వతంత్రంగా దేవుడు బిడ్డగా బ్రతికే అవకాశాన్ని కలిగించడం. ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మనం ఒక అంశాన్ని ప్రారంభిద్దాం. సంఘము అనే అంశాన్ని మనం ప్రారంభించి కొన్ని వారాల పాటు దీన్ని ధ్యానించడం కోసం మనం ప్రయత్నించాలి. చాలాసార్లు ఈ సంఘం అనే మాట మనకి చాలా చాలా విరివిగా వాడుతున్నప్పటికీ కూడా దాని యొక్క అర్థం ఏంటి అనే విషయం పట్ల మనం సరైన అవగాహన కలిగి ఉన్నాం. ఒకవేళ మనం కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ శాతం జనాభా, ఎక్కువ శాతం క్రైస్తవులు దీని పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నారు. అందుచేతనే చాలా కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. చాలా సంవత్సరాల కిందట నన్ను ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే ఆయన, బ్రదరు, క్రీస్తు సంఘము పెట్టాలా లేకపోతే క్రీస్తు ప్రార్థన మందిరం అన్నా కూడా సరిపోతుందా? ఎప్పుడైనా విన్నారండి ఇలాంటిది? అంటే సాధారణంగా సభ్యులు ఎవరైనా కొంచెం ఆలోచిస్తున్న వారు ఏమని అడుగుతారు అంటే వారు తమ ప్రశ్నలన్నింటినీ పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితం నన్ను సహోదరుడు అడిగింది ఏంటంటే సంఘం అన్నా పర్లేదా లేకపోతే ప్రార్థన మందిరాన్ని కూడా పెట్టుకోవచ్చా అని. అలాగే చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. ఉదాహరణకు సంఘానికి అసలు ఏ పేరు ఉండాలి అనే ప్రశ్న అడిగే వాళ్ళు ఉంటారు. తర్వాత సంఘం అనేది ఒకటే ఉండాలా లేకపోతే అనేక పేరు ఉన్నా పర్లేదా? ఒకవేళ అనేక పేరు ఉంటే దేవుడు వాటిని అంగీకరిస్తాడా? అడుగుతారా? అడుగుతారు. తర్వాత సంఘంలో సభ్యుడిగా మనం కొనసాగాలా లేకపోతే వ్యక్తిగతంగా మనం క్రైస్తవులు ఉంటే సరిపోతుందా? ఇలాంటి ప్రశ్నలు అనేకమైనవి మనకి ఈ భూమి మీద అంటే ఎంతమంది సహోదరులతో పరిచయం ఉంటే అన్ని ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకంటే వారు ప్రశ్నలన్నింటినీ వారు సమాధానం పొందుకోవడం కోసం వీటిని అన్నింటినీ అడుగుతారు.
సంఘమన్నా ప్రార్థన మందిరంలో ఒకటే కాదండి. అప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాను అనుకోండి, అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుందా రాదండి? వస్తుంది. అప్పుడు ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పాను అనుకోండి, ఇంకో ప్రశ్న వస్తుంది. ఇదంతా ఎలా కనిపిస్తుందంటే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు ఎదుర్కొన్న సందర్భంలాగా ఉంటుందండి. పౌలు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఏం చేశాడు అంటే ఏథెన్స్ అనే పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అంట. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆలయం కట్టారంటే అనేకమైన దేవతల్ని ఏర్పాటు చేసుకున్నారు, అనేకమైన విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని వారు దేవుడు ఎవరు అని వెతుక్కుంటున్నప్పుడు వారు కనబడిన అంతటినీ కూడా వారు ఏం చేశారు అంటే ఓ చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకుని దానికి ఒక చిన్న గుడి కట్టడం ప్రారంభించారు. కానీ వారికి అంటే వాళ్ళకి ఆ ఆర్తి తీరలేదండి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు అంటే మనకు తెలియకుండా ఇంకా ఏమైనా ఒక దేవుడు ఉన్నాడేమో అని చెప్పి వారు తెలియబడిన దేవునికి అని చెప్పి ఒక గుడి కట్టి ఆ గుడిలో ఏ విగ్రహం పెట్టలేదంటే తెలియబడిన దేవునికి అని పెట్టారంట. ఎందువల్ల పెట్టారు అంటే వాళ్ళకి ఆశ అండి. ఏంటంటే ఏదో ఒక ప్రశ్న ఉండిపోయింది, ఆ ప్రశ్నగా ఒక గుడి కట్టుకున్నారండి. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ ప్రశ్న ఆకర్షించిందండి. ఆకర్షించి ఆయన ఏం చెప్పాడు అంటే ఒక్కొక్క గుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది దేవుడు కాదు అని చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడు అంటే ఒకవేళ ఇది దేవుడు కాదన్నాం అనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. ఏంటంటే ఇంకోటి కట్టుకొని ఇది దేవుడా అని అడుగుతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు అంటే ఇది కాదు అని చెప్పడం మానేసి మీకు తెలియని ఒక ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న గుడి కట్టుకున్నారు కదా, ఆ తెలియని దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి నేను తెలియజేస్తాను అని చెప్పాడు. అప్పుడు నిజమైన దాన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఎలా కనిపిస్తాయి? ఒట్టివిగా కనిపిస్తాయి. మీకు అర్థమైందండి? అంటే నిజమైన దాన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఎలా కనిపిస్తాయి అంటే ఒట్టివిగా కనిపిస్తాయి. ఈ ఒట్టి వాటి దగ్గర చేసిన ఆరాధన ఎలా కనిపిస్తుంది అంటే ఒట్టిగా కనిపిస్తుంది. ఈ ఒట్టి అంటే ఇంతకు ముందు వీటి దగ్గర అర్పించిన బలులన్నీ కూడా ఇప్పుడు ఎలా కనిపిస్తాయి అంటే ఒట్టిగా కనిపిస్తాయి. ఇవన్నీ పనికిరానివిగా కనిపిస్తాయి అన్నమాట. ఏం తెలుసుకున్నాక నిజమైన దాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ పద్ధతిని అయితే అనుసరించాడో అదే పద్ధతిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే ఈ భూమి మీద అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే క్రీస్తు ప్రార్థన మందిరాన్ని పెట్టచ్చా, క్రీస్తు సంఘం అనే పెట్టాలా, లేకపోతే సంఘానికి ఏ పేరైనా పెట్టచ్చా, లేకపోతే క్రీస్తు సంఘం అనే ఉండాలా, లేకపోతే భూమి మీద అనేకమైన సంఘాలు ఉండొచ్చా, ఒక సంఘమే ఉండాలా, లేకపోతే అన్ని సంఘాలని దేవుడు అంగీకరిస్తాడా, లేకపోతే ఒక్క సంఘాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఇలా ఇంటి ప్రశ్నలు భూమి మీద ఉన్నాయి. వాటన్నిటికీ మనం సమాధానం చెప్పకుండా మనం చెప్పాల్సింది ఏంటంటే నిజమైన దాన్ని అంటే గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని ఒక్కదాన్ని తెలుసుకుంటే ఈ ఒక్కదాన్ని తెలుసుకున్న తర్వాత మిగతావన్నీ ఎలా కనిపిస్తాయి అంటే ఒట్టివి అని కనిపిస్తాయి. మీకు అర్థమైందంటే అర్థం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సంఘము అనే మాట బైబిల్లో ఉన్న మాట. ఈ బైబిల్లో ఉన్న మాట అసలు దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడు, దాని నిర్వచనం ఏంటి, దాని పనులు ఏంటి, దాని ఉనికి ఏంటి అనే విషయాలన్నింటినీ గ్రంథం నుంచి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నంత ఉపోద్ఘాతంగా మీరు దాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఉపోద్ఘాతం కింద ఒక మంచి మాట రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉపోద్ఘాతం ప్రారంభంగా ఒక మాటను తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే సంఘాన్ని ప్రార్థన మందిరంగా మనం చూస్తున్నాం, కానీ బైబిల్ మాత్రం సంఘాన్ని ఒక విధంగా తెలియజేస్తుంది. ఏ విధంగా తెలియజేస్తుంది అంటే ఎఫెసీయులకు పౌలు రాసిన ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 ప్రాథమికమైన విషయాన్ని తెలుసుకుని మనం ముందుకు వెళ్దాం. అదేంటంటే 23వ వచనం, ఇలా 22, 23 వచనాలు చదువుతాను చూడండి. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఇక్కడ ప్రాథమికంగా మనకు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే సంఘాన్ని బ్రదరేమో ఆలయము అంటారు, మరొకరేమో ప్రార్థన మందిరం అంటారు,
మరొకరేమో మరి ఇంకోటి అంటారు. అయితే గ్రంథంలో మాత్రం సంఘాన్ని ఏ విధంగా పిలిచారు అంటే, సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. శరీరం అంటే ఏంటంటే సంఘము, సంఘం అంటే ఏంటంటే శరీరం. అప్పుడు మరొక మాట తెలియజేశాడు 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనంలో ఏదో చెప్తున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒక్కటే నిరీక్షణ అందుకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే 7 ఒకట్లు ఉంటాయండి ఇక్కడ. ఈ 7 ఒకట్లో మనం అన్నింటినీ ఒప్పుకోవాల్సిందే. దేవుడు ఒక్కడే కాదండి, ఒకడే. ప్రభు అంటే యేసుక్రీస్తు ఒక్కడే కాదండి, ఒకడే. పరిశుద్ధాత్మ ఒక్కడే కాదండి, ఒకడే. ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే శరీరం ఒక్కటే అని చెప్తున్నాడు. శరీరం అంటే ఏం చెప్పుకున్నావు? సంఘము. కాబట్టి సంఘం అనేకమైన ఉండాలా, ఒక్కటే ఉండాలా అన్నదానికి గ్రంథం చెప్పేసిన, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే శరీరం ఒక్కటే. అంటే నీ ఇష్టంగా అనేకమైన సంఘాలు ఉంటే ఆ సంఘాలన్నింటినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు అనడానికి గ్రంథంలో అవకాశం లేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే శరీరము అనగా సంఘము ఒకటే. అప్పుడు మా అప్పారావు గారు ఏమంటారు, బ్రదరు ఒక్కటి కాదండి, 2 ఉన్నా పర్లేదు అన్నారు అనుకోండి. దేవుడు ఒక్కడు ఉంటే సరిపోతుందా, 2 ఉంటారు అంటే అది పాప అంటే తప్పు, రైట్ అండి. ఆ తప్పు. దేవుళ్ళు 2 అనంటే తప్పు. అలాగే సంఘము 2 అనంటే తప్పు. సంఘం ఒకటే. ఎందుకంటే అది ఎవరు చెప్తున్నారు అంటే గ్రంథం చెప్తుంది. కాబట్టి సంఘం ఒకటే అనే విషయాన్ని అంటే ప్రారంభంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘాన్ని నువ్వే భాషతో పిలిస్తే పిలువు, కానీ గ్రంథం ఏమని పిలుస్తుందంటే క్రీస్తు యొక్క శరీరం అని పిలుస్తుంది. అయితే గ్రంథంలో ఏం చెప్తుందంటే శరీరం ఒకటే అని చెప్తుంది. కాబట్టి సంఘం ఒకటంటే అనేకమా? ఒకటే. సరే, అయితే దీని గురించి ఇంకా కొంచెం కూలంకషంగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘం యొక్క నిర్వచనాల గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. సంఘము నిర్వచనం. సంఘము దాని నిర్వచనం గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘం అంటే ఏమని అనుకుంటున్నారండి? శరీరం, సమూహం. ఒకవేళ మామూలుగా మనం ఈ ప్రశ్నలు వినే ఉంటారు. ఏమంటారు అంటే ఏ సంఘానికి వెళ్తున్నావు అని అడుగుతారా అడగరు. ఏ సంఘానికి వెళ్తున్నావు గోపి అని అడిగినప్పుడు ఈ అడిగే వ్యక్తి సంఘం అంటే ఏమని అనుకుంటున్నాడు? ఒక శాఖ అనుకుంటున్నాడు. అంటే ఒక మత శాఖ అని అనుకుంటున్నాడు. ఆ మత శాఖ ఆయన అప్పుడు ఏమంటాడంటే బ్రదర్ మేము బేకల్ సంఘానికి వెళ్తున్నామండి, లేకపోతే మేము క్రీస్తు సంఘానికి వెళ్తున్నామండి, మేము పెందుకోస్ సంఘానికి వెళ్తున్నామండి. ఇలా అన్నప్పుడు ఆ సంఘం అంటే ఏ సంఘానికి వెళ్తున్నావు అనే ప్రశ్న అడిగిన వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే సంఘం అంటే ఏమని అనుకుంటున్నాడు? ఆయన ఒక మత శాఖ అని అనుకుంటున్నాడు, ఒక డినామినేషన్ అని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటాడు అంటే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అని అడుగుతాడు అన్నమాట. ఇంకొన్నిసార్లు మనం ఏమంటామంటే చర్చికి పదరా అని అంటామండి. లేకపోతే మరొకసారి ఫోన్ చేసి నేను చర్చి దగ్గర ఉన్నాను వచ్చే అని అంటామండి. అప్పుడు నేను చర్చి దగ్గర ఉన్నాను వచ్చే అనే వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే సంఘం అంటే సంఘం అంటే ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గర నేను ఉన్నాను నువ్వు కూడా వచ్చే అని చెప్పి అంతేనండి. కాదు. ఏమ్మా ఈరోజు చర్చికి వెళ్తున్నామమ్మా అని అంటే, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నామమ్మా అని అంటే మనం ఏమంటామంటే చర్చికి వెళ్తున్నాం అని అంటాం. అది రైటే. కానీ చాలా మంది ఆలోచనలో చర్చ్ అనేటప్పటికి ఏం ఆలోచన ఉంటుంది అంటే బిల్డింగ్ అనే ఆలోచన ఉంటుంది, లేకపోతే అదొక శాఖ అనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ 2 తప్పు. ఈ 2 ఆలోచనలు కూడా తప్పు ఆలోచనకు సంబంధించింది. అసలు సంఘం అనే మాటకి బైబిల్లో ఉన్న అర్థం
ఏంటో ఒకసారి చూద్దాం. అంటే మనం బయట లోకంలో అయితే చాలా అర్థాలు ఉన్నాయి. అంటే రజకుల సంఘం అని, వర్తకుల సంఘం అని, వైశ్యుల సంఘం అని, ఇంకా చాలా సంఘాలు ఉంటాయి కదా. ఆర్టీసీ డ్రైవర్ల సంఘం అని. అసలు అదో బిల్డింగ్కి వెళ్తున్నాను అనుకుంటే అది తప్పు. అసలు సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని ఈరోజు గ్రంథంలో ఏమని రాయబడిందో దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను రాత్రి చెప్తున్నట్టు కానీ క్రొత్త నిబంధన కూడా అంటే బైబిల్ 2 భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అంతా కూడా దాదాపుగా హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన అంతా ఎక్కువ భాగం గ్రీకులో రాయబడింది. ఈ గ్రీకులో రాయబడిన క్రొత్త నిబంధనలో సంఘం అనే మాట దేనితో పిలువబడింది అంటే ఎక్లేషన్ అనే మాటతో పిలువబడింది అంట. ఇది 2 పదాల యొక్క కలయిక. ఒకటి ఎక్ అనే ఒక మాట, క్లేషన్ అనే ఒక మాట. ఈ 2 మాటలకు అర్థం ఏంటంటే ఎక్కు అని అంటే బయటకి అని, ఎక్కు అంటే బయటకి అని అర్థము. 2 ఈ క్లేషన్ అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు అని. ఏ వ్యక్తి అయినా మార్మల్స్ పొంది బాప్తిజం పొందితే ఆ వ్యక్తి ఆ మరుసటి రోజు నుంచి మనం ఏం చెప్తామంటే ఈ రోజు నుంచి సహోదరి సంఘ సభ్యురాలు అయింది అని చెప్తాం. ఆ చెప్తున్న ఆయన యొక్క మనసులో ఏముందో, లేకపోతే ఆ నిలవబడి ఆ రోజు బాప్తిజం పొందిన మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో అసలు సంఘం అంటే ఏంటి అని రాయబడింది అనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఆ సంఘం అనే మాట గ్రీకులో అయితే ఈ మాటతో పిలువబడింది. ఏ మాట? ఎక్లేషియా అనే మాటతో పిలువబడింది. అనే మాటకు అర్థం ఏంటంటే బయటికి, క్లేషియన్ అనే మాటకు అర్థం ఏంటంటే పిలువబడిన వారు. అంటే మొత్తంకి ఈ మాట అంటే అర్థం ఏంటంటే బయటకు పిలువబడిన వారు అనే మాట అంటారు. సంఘము అంటే అర్థం ఏంటంటే బయటకు పిలువబడిన వారు అని. ఇందుకే ఏ బయటకు పిలువబడిన వారు అనే మాటని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ బయటికి పిలువబడిన వారు అనే మాట ఆలోచించిన తర్వాత మనలో చాలా మంది అసలు నేను సంఘంలో ఉన్నవాడినా లేనివాడినా అనే విషయంకి ఆన్సర్ వచ్చేస్తుందండి. నేను ఎందా చెప్పానే, సంఘం అనే మాటకి ఈ లోకంలో అనేకమైన అర్థాలు కలిగి ఉన్నారు. ఆఖరి క్రైస్తవులు కూడా ఏ అర్థాలు కలిగి ఉన్నారు అంటే కొంతమంది ఏమో మక్షాక్ అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బిల్డింగ్ అని అనుకుంటున్నారు. అలా అనుకుని మళ్ళీ ఎందులో ఉన్నవారు అనుకుంటున్నారు అంటే సంఘంలో ఉన్నవారు అనుకుంటున్నారు. కానీ ఈ మాటకి నిజమైన అర్థాలు మనం తెలుసుకున్న తర్వాత అసలు నేను సంఘ సభ్యుడినా కాదా అనే విషయం మనకు తెలిసిపోతాయి. ఏంటో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక, క్షమించండి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం ఒకసారి చదివి గమనిద్దామంట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే మనకు కావాల్సిన మొట్టమొదటి మాట 2 లైన్లో ఉందండి. ఏంటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అప్పుడు పిలిచినప్పుడు మనం ఏం చేసామంటే బయటకు వచ్చామంటే, అంటే బయటకు రావడానికి ముందు మనం ఎక్కడున్నా ఉంటా ఆయన ఏం చెప్తున్నాడు అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎవరు? దేవుడు పిలిచాడంట. దేవుడు పిలిచాడంట. ఎలా పిలిచాడు అంటే ఇదిగో చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచాడంట. అంటే ఒక వ్యక్తి సంఘం అనే మాటకు అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంఘం అనే మాటను అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన గ్రంథంలో ఉన్న విషయం ఏంటంటే బయట
రాయి కింద ఎన్నో అనే వ్యసనం ఉంది. ఇక్కడ ఎంతమంది వ్యభిచారం చేస్తున్నారండి అన్నాను అనుకోండి, ఎవరు చెయ్యము. ఎందుకంటే చీకటి, పాపం అనేది చీకటి, ఆ చీకటితో పోల్చబడింది ఏంటంటే పాపం అనే విషయం. ఇప్పుడు మనం ఇంతకు ముందు అంటే వెలుగులోకి రాకముందు ఎక్కడ ఉన్నామంటే చీకటిలో ఉన్నామంటండి, పాపంలో ఉన్నామంటండి. అప్పుడు దేవుడు ఎక్కడ పిలిచాడు అంటే వెలుగులోకి పిలిచాడు అంటే, ఈ చీకటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెలుగులోకి పిలిచాడు. చీకటి అంటే పాపం అని తెలుసుకున్నాం, మరి వెలుగంటే ఏంటండి? ఆ వెలుగంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. అంటే మనం అందరం కూడా కొన్ని విషయాలకి మన సొంత అర్థాలు ఇచ్చేయడం మొదలు పెట్టామని చాలా సంవత్సరాల నుంచి. అంటే ఉదాహరణకి స్టీఫెన్ ఉదయాన్నే ఒక పెద్ద నాగం నీ కల్లో కనిపించింది అనుకోని, నువ్వేం అర్థం ఇస్తావు అని దానికి సాధారణంగా సాతాను ఏదో నన్ను బాగా హింసించేస్తున్నాడు, అందుకే పెద్ద నాగం నా కళ్ళకు వచ్చింది. ఇది ఎవరిచ్చిన అర్థం అండి? గ్రంథం ఇచ్చిన అర్థమా అంటే బైబిల్ ఇచ్చిన అర్థమా లేకపోతే నువ్వు ఇచ్చుకున్న అర్థమా? మనం ఇచ్చుకున్నామండి. తర్వాత ఒక ఎర్ర సముద్రం ఏదో నా కళ్ళలో కనిపిస్తుంది అనుకోండి, దానికి ఏదో అర్థం ఉంటుందని మా స్నేహితులు అంటే నేను బైబిల్ చెప్తానని అందరికి తెలుసండి. మా ఆఫీస్లో ఎవరైనా ఏదైనా కలవతో నన్ను పిలుస్తారు, పిలిచి అన్య రాత్రి బాగా ఎర్ర సముద్రం ఆ ఒడ్లో నిల్చున్నాను అన్య, ఒక పెద్ద పాము వచ్చి నా ముందు ఇలా డ్యాన్స్ చేస్తుందన్య అని చెప్తాడు. నేను నువ్వేమనుకుంటున్నావు తమ్ముడు అని అడుగుతానండి. ఎందుకంటే దానికి బైబిల్లో ఏం లేదు, బైబిల్లో అర్థం లేదు, ఆడు సొంతంగా ఏదో అనుకుంటాడు. అలాగే చీకటి అంటే ఏంటి అనే దానికి నేను పాపం అని రాసింది నా అర్థం కాదు. ఎక్కడ ఉందండి ఆ అర్థం? బైబిల్లో ఉంది. చీకటి అంటే పాపం అనే విషయం నేను చెప్పలేదు, బైబిల్ చెప్పిందండి. యోహాను రాసిన సువార్త 3:19-20 మనం చదివాం. ఇప్పుడు వెలుగంటే అర్థం ఏంటండి? ఆ వెలుగంటే అర్థం ఏంటో ఒకసారి చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎలా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందును. ఇక్కడ వెలుగు అంటే అర్థం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు అంటే, అది మనం దేనికి పిలిచేవాడు అంటే దేవుని సహవాసాన్ని పిలిచారు. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చూస్తున్నాం? సంఘం అనే మాట దానికోసం మనం చూస్తున్నాం. సంఘం అంటే కొంతమంది మత్స్యాక అనుకుంటున్నారు, సంఘం అంటే కొంతమంది బిల్డింగ్ అనుకుంటున్నారు. అసలు ఇంతగా సంఘం అంటే ఏంటి అనే మాట మనం చూసినప్పుడు, సంఘం అనే మాట మూలమైన మాటలో ఎక్లేషియన్ అనే మాట వాడబడింది. దాని అర్థం ఏంటంటే బయటికి పిలువబడిన వారు. ఏంటి? ఎక్కడి నుంచి పిలువబడిన వారు? ఇదిగో చీకటిలో నుండి వెలుగులోకి పిలువబడేవారు. చీకటిలో నుంచి వెలుగుకి అంటే ఇదిగో పాపంలో నుంచి దేవుని సహవాసానికి పిలువబడేవారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే సాతాను సహవాసం నుండి దేవుని సహవాసానికి పిలిచాడు. ఇది ఆ పిలిచిన వారిని ఏమన్నాడు అంటే సంఘము అని అన్నాడు. అప్పుడు ఆ పిలుచుని గురించి మనం కొంచెం సేపు ఆలోచించడానికి ప్రయత్నించాడు.
పిలువబడిన వారి గురించి మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను వాక్యం చదవట్లేదండి, నేను చెప్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి మనల్ని దేవుడు పిలిచాడు. అంటే దేవుడు సహవాసంలో ఉండడానికి మనం పిలిచాడు. ఈ పిలుపు అనేది, లేకపోతే ఈ పిలుచుట అనే కార్యక్రమం ఒక ఉపమానంతో మనం సరిపోల్చినట్లయితే అది మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 22వ అధ్యాయం మనం చదువుదాం. 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. 22వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఒకసారి చదవాలి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు ఉపమాన రీతిగా ఇట్లా అంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారంటే ఆ ఉపమానం ఏంటో ఒకసారి మనం చూద్దాం. పరలోక రాజ్యము కుమారుని పెళ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది. పెళ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాళ్ళకు పోయింది. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను ప్రోగిన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళింది. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన తండ్రులను పంపి ఆ నరహత్తులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించను. చాలా అమ్మ యేసుక్రీస్తు వారు ఒక చిన్న కథ చెప్తున్నారు, ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక రాజు ఏంటంటే తన కుమారుని పెళ్లికి తన కుమారుని పెళ్లి మీదకి మొత్తం అందరిని పిలిచాడంటే, అంటే ఏర్పరచబట్టి మనం పిలిచాడు. పిలిచినప్పుడు విన్నంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈ పిలువబడిన వారు ఎవరు కూడా రాలేదంటే, వీళ్ళు ఎవరికైనా ఇలాంటి సందర్భం ఎదురైందా? అంటే మొత్తం అన్ని ఏర్పాటు చేసుకొని మనం పిలిచిన వాళ్ళు ఎవరు కూడా రాకపోవడం అనేది ఎదురైంది. ఏడుపు వచ్చేస్తుంది. అంటే నేను మా చెల్లి వివాహంలో అది నేను చూశానండి. భయంకరమైన వర్షం, ఏదో వర్షం అండి, దాని పేరు కూడా పెట్టారు అప్పట్లో. అయితే పెద్ద హాల్ బుక్ చేస్తాం, చాలా ఖర్చు పెట్టాం. అయితే ఎవరు రాలేదు, 10 మంది ఉన్నారండి పెద్ద హాల్లో. ఓలాంటి ఏడుపులాగే నాకు మనసులో ఉంది. అప్పుడు నా వెనకాల నుంచి ఒక సహోదరుడు వచ్చి, ఏం కంగారు పడతాడు, దేవుడు అందరినీ రప్పిస్తాడు, కంగారు పడతాడు అన్నాడు. కాసేపు ఒక గంట పోయిన తర్వాత సాల్మన్ గారు పెళ్లి చేసే ఆయన హాల్ నిండినది అన్నాడు. అప్పుడు నా మనసు అమ్మ తేలికైందండి. అంటే పెళ్లికి రాకపోవడం చాలా బాధ ఉంటుందండి. అలాంటి బాధల్లో చదివితే ఈ వాక్యం ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మన పెళ్లి కాదు, ఇది దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఆ ఉదాహరణలో రాజు తన కుమారునికి పెళ్లి చేస్తున్నాడు అంటే ఆ విందుకి ఏర్పరచబడిన వాళ్ళందరూ పిలిచాడంటే వాళ్ళు ఎవరో ఒకటి రాలేదంటాడు. అప్పుడు రాజు ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్న సేవకులను పంపించాడంటే, అంటే ప్రవక్తలను పంపించాడంటే, ప్రవక్తలను పంపించి మీరు పెళ్లి విందుకు రండి అని పిలిచాడంటే. పిలిచినప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే, ఒకడేమో ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎద్దులను కొనుక్కున్నాను, నేను చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పాడు. అంటే అక్కడ రాయబడలేదు, మనకు లోక రాసిన సువార్తలు అయితే స్పష్టంగా ఉంటుంది. ఇంకొకడేమో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నా భార్యను చూడడానికి వెళ్ళాలి అని అన్నాడు. మరికొకడు నేను పొలానికి వెళ్ళాలి అని అన్నాడు. నేను పొలం కొనుక్కున్నాను, ఆ పొలం చూడడానికి వెళ్ళాలి. ఇక్కడ రైతులు ఉన్నారు కదండి, మన పాలు గారు రైతే. బ్రదరు, ఎద్దులు కొనుక్కున్నప్పుడు చూసుకుంటారా, కొనేసుకున్న తర్వాత చూసుకుంటారా? ఆ కొనుక్కున్నప్పుడు చూసుకుంటారు. అది ఎలాంటిది, దాని ఖరీదంతా, అది ఏం చేస్తుంది అనేది మొత్తం అది కొనక ముందే చేసుకుంటారు. బ్రదరు, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కూతురు చూసుకుంటారా, లేకపోతే ముందే చూసుకుంటారా? పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అంతో కాపురం చేయాల్సిందే తప్ప ఇంకా చూసుకోవడానికి ఏముండదు. నచ్చినా నచ్చకపోయినా అంతో జీవనం కొనసాగించాల్సింది. ఇంకో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను పొలం కొనుక్కున్నాను, ఆ పొలం ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నానని చెప్తున్నాడు. అంటే ముందు చూసుకుంటారండి, సరిహద్దులు అవన్నీ నేను తర్వాత చూసుకుంటాను, ఆ ముందే చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ చెప్పే సాకులన్నీ, ఇవి సాకులని నిజమైన కారణాలా? మీకు అర్థమైందండి?
అంటే ఒక్కొక్కసారి మనం చెప్తుంటాం కదండి, ప్రార్థన ఉన్నప్పుడు ఏం చెప్తుంటామండి, బ్రదరు ఇదిగో ఆ పని, ఇదిగో ఈ పని, ఎక్కడికి వెళ్ళారు ఇప్పటివరకు స్కూల్. ఇది నిజమైన కారణం. ఇప్పుడు ఈ కారణం కాకుండా వీడు ఇంకేమైనా చెప్పాడు అనుకోండి, అదేమవుతుందండి, సాకు అవుతుంది. అంటే నిజమైన కారణాలు వేరు, అది భయపడ్డాడంటే యాక్చువల్గా నేనేమంటాను, నిజమైన కారణాలు వేరు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఉదాహరణలో చెప్పిన కారణాలు వేరండి. వాళ్ళందరూ కూడా పెండ్లి విందుకు వెళ్ళడానికి ఇష్టం లేక వాళ్ళు ఏం చేశారు, సాకులు చెప్పారు. నీకు నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను, ఫలానా చోటుకి వెళ్తున్నాను. అప్పుడు మరికొంతమంది ఇంకా వైలెంట్ గా బిహేవ్ చేసి ఏం చేశారు అంటే ఆ వచ్చిన దాసుల్ని పట్టుకుని కొట్టారు. అప్పుడు రాజు ఏం చేశాడు అంటే మొత్తం తన కోపం వచ్చి, రాజు కదండి, మొత్తం ఆ పట్టణాన్ని అంతటిని తగలబెట్టించేశాడు. అది ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాడు అంటే దేవుడి రాజ్యంలో క్రీస్తు ప్రభు యొక్క సహవాసాన్ని పిలిచినప్పుడు ఈ ముందున్న యూదులందరూ కూడా ఏం చేశారు అంటే యేసుక్రీస్తు నిరాకరించారండి. ఆ ప్రవక్తలందరినీ కూడా ఆ ప్రవక్తల మాటలు వెళ్ళలేదండి. ప్రవక్తలందరినీ కూడా కొట్టి చంపేశారండి. యేసుక్రీస్తు వారిని కూడా కొట్టి చంపేశారండి వాళ్ళు. అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే కాదనుకున్నాడు. అప్పుడు 8వ వచనంలో మరో మాట చెప్తున్నాడు. ఏంటంటే అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది, పిలువబడిన వారి పాత్రలు కాదు కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడి వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పారు. యాక్చువల్గా పెళ్లి విందుకి రావడానికి అర్హత లేని వారు వీళ్ళందరూ, ఎవరు రాజమార్గంలో ఉన్నవాళ్ళు, అన్యులు. అప్పుడు రాజు ఏమన్నాడు అంటే పెళ్లి విందుకు నేను పిలిచిన వారు ఎవరు రాలేదు కాబట్టి రాజమార్గంలో పోయి ఆ విందుకు అందరినీ కూడా తీసుకుని రండి అని చెప్పాడు. అప్పుడు అన్ని జనులు కూడా ఈ దాసులు వెళ్ళి ఏం చేశారు అంటే పెళ్లి విందు ఉంది, మీరు అందరూ రండి అని చెప్పి అందరిని తీసుకుని వచ్చారంట. అందరిని తీసుకొచ్చిన తర్వాత 10వ వచనం చూడవచ్చు. ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారిని మంచివారిని తమ కనబడిన వాళ్ళందరినీ పోగు చేసింది. విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండిపోయింది. ఇంతకు ముందేమో పెళ్లిశాల ఖాళీగా ఉంది, ఇప్పుడు మాత్రం ఆ దాసులు వెళ్ళి ఎవరితో తీసుకుని వచ్చారంటే మంచోడు లేదు, చెడ్డోడు లేదు, కనబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆ పెళ్లి విందుకు తీసుకుని వచ్చేసారు. అప్పుడు రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించి కొనని ఒకరిని చూచి, స్నేహితుడ పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగుగా వాడు మౌని అయి ఉన్నాడు. లోపలికి వచ్చాడు రాజు. అందరూ పెళ్లి వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. ఒక ఆయన మాత్రం పెళ్లి వస్త్రం లేదంటాడు. ఏదో ఒక సెపరేట్ డ్రెస్ ఉంది పెళ్లిలో కూర్చోడానికి, ఆ డ్రెస్ లేదంటాడు. ఏమనిపించాడండి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు లోపలికి వెళ్ళవచ్చావు అని అడిగాడు అంటాడు. అప్పుడు అడుగు సమాధానం ఏం లేదంటాడు. అప్పుడు అక్కడ అందరూ రాజు ఏం చేయించాడంటే వీని కాళ్ళు చేతులు కట్టి వెలుగులు చీకటిలోకి తోసేయండి అని చెప్పాడు. ఈ ఉపమానం నేను అనేకమైన సంవత్సరాలు చదివినా నాకు అర్థం లేదండి. ఓ సహోదరుడు బుక్ ఇస్తే ఈ బుక్ చదివానండి. అప్పుడు నాకు ఈ ఉపమానం అర్థమైంది. అంటే అక్కడ ఒక చిన్న విషయం రాయలేదు. ఏంటంటే అదేంటంటే వాళ్ళందరినీ రాజమార్గంలో నుంచి వారందరూ సిద్ధపడి లేరు, వారందరూ స్నానం చేసి లేరు, వాళ్ళందరూ మురుక్కున్నారు, వాళ్ళందరూ ఎలా పడితే అలా ఉన్నారు, వాళ్ళు చెడ్డ ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ దాసులు ఏం చేశాడు అంటే ఉన్న పొలంలో వాళ్ళందరినీ తీసుకుని వచ్చేసాడు. అప్పుడు రాజు ఏం చేశాడు అంటే వాళ్ళందరూ సౌకర్యం కోసం అక్కడే స్నానాల గది ఏర్పాటు చేశాడు. అక్కడే వారి కోసం కొత్త బట్టలు ఏర్పాటు చేశాడు. వాళ్ళకి ఏం చెప్పాడు అంటే మీరు స్నానం చేసేసి ఆ బట్టలు వేసుకుని మీరు లోపలికి వచ్చి నా విందు ఆరంభించండి అని చెప్పాడు. ఖర్చు ఏమైనా ఉందండి? ఖర్చు ఏం లేదు. ఫ్రీగా పిలిచాడు, స్నానం చేస్తున్నారు, చక్కగా బట్టలు ఇస్తున్నారు, లోపలికి వస్తే చక్కని విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇందులో ఒక ఆయన మళ్ళంటాడు స్నానం చేయడానికి ఇష్టపడలేదు, ఆ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడలేదు, లోపలికి వచ్చేసి విందులో కూర్చున్నాడు అంటే. అప్పుడు రాజు ఏం చేశాడు అంటే వీటిని కాళ్ళు చేతులు కట్టేసి చీకటిలోంచి వచ్చాడు కాబట్టి మళ్ళీ చీకటిలోకి పంపించేసాడు. ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే కొంతమంది పిలవబడ్డారండి, ఏర్పరచబడిన వారిని యూదులు పిలిచాడు, కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు, వాళ్ళు రావని చెప్పేశారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళందరూ పట్టణాన్ని తగలబెట్టేశాడు అంటే వాళ్ళందరినీ శిక్షించాడు. తర్వాత రెండో వారిని అందరినీ పిలిచాడు అంటే పిలిచిన తర్వాత వాళ్ళకి ఏమని చెప్పాడు అంటే సింపుల్ గా ఒక మాట చెప్పాడు. ఏంటంటే మీరు స్నానం చేయండి అన్నాడు. అమ్మ దేవుడి రాజ్యంలో రావాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలండి? ఒక వ్యక్తి ఏం చేయాలమ్మా? కొండలకి ఎక్కర్లేదండి, లేకపోతే ఓ 10 మంది ముత్తైదువులను పిలిచి పట్టు చీరలు అవన్నీ పెట్టి నువ్వే వాయినాలు ఇవ్వక్కర్లేదండి, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదండి,
పొరుదండాలు పెట్టక్కర్లేదండి, చర్మాన్ని పోసుకోక్కర్లేదండి, జస్ట్ ఒకే ఒకటి చేయమంటున్నాడండి, స్నానం చేయాలి అని చెప్పాడు. అదే స్నానం చేయడం ఏంటి అని అంటే ఆ స్నానమే పునర్జన్మ సంబంధమైన స్నానం అని తీర్పు పత్రికలో రాయబడింది. యేసుక్రీస్తు వారు నికోదేము అని ఆయనకి ఏం చెప్పాడు అంటే ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి అంటే స్నానం చేసి రావాలి. ఈ స్నానం దేనికి సంబంధించింది అంటే శరీరానికి సంబంధించిన స్నానం కాదు, యేసుక్రీస్తు రక్తంలో చేసే స్నానం అది. కాబట్టి ఆ స్నానం చేసి రావాలి. తర్వాత క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన వారందరూ మీరందరూ ఎవరు ధరించుకున్నారంట? క్రీస్తు ప్రభువుని ధరించుకున్నారు. ఆ వస్త్రాలు వేసుకోవాలి మనం. అప్పుడు ఈ ఈ చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వచ్చాడు. వెలుగులోకి వచ్చి నేను సంఘంలో ఉన్నానని చెప్పుకున్నప్పటికీ కూడా రాజు వచ్చేయమంటున్నాడంటే నువ్వు ఎక్కడో బయట వాళ్ళతో ఎక్కడ ఉన్నావేంటి అని అడుగుతున్నాడు ఆయన. నీకు అర్థమైందండి? అంటే పిలవబడిన వారందరూ కూడా పిలవబడినట్టు కాదు. పిలవబడిన వారు అంటే అర్థం ఏంటంటే సంఘం అనే మాట అర్థం ఏంటంటే ఒక చోటు నుండి మరొక చోటికి పిలవబడిన వారు అంటే సంఘము అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ సంఘం అంటే అర్థం ఏంటి అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్, మీకు తెలియాల్సిన ఆన్సర్ ఏంటంటే ఒక చోటు నుండి మరొక చోటుకి పిలవబడిన వారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్న విషయం ఏంటంటే నువ్వు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నావు? ఒక చోట్లో ఉన్నావు. ఆ ఒక చోట్లో ఉన్నప్పుడు నీ బతుకు ఎలా ఉండేది అంటే చీకటి ఉండేది. చీకటి అంటే అర్థం ఏంటంటే పాపంతో ఉండేది. ఇప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేదు, ఆ చీకటిని విడిచిపెట్టలేదు. నువ్వేమంటున్నావు అంటే నేను సంఘ సభ్యుడిని అని అంటున్నావు. అప్పుడు సంఘం అనే మాట ఏం చెప్తుంది అంటే ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళిన వాడిని సంఘం అని అంటాం అని అంటున్నది. ఇప్పుడు నువ్వు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళావా లేకపోతే అదే చోట్లో ఉన్నావా అనేది నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. అనేది నా భక్తులు నాకు చెప్పేస్తుంది ఏంటంటే నేను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళానా లేకపోతే ఇంతకు ముందున్న చోట్లో ఉన్న పనులే చేస్తూ ఇదే చోట్లో ఉండి నేను అక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళాను అనుకుంటున్నా కూడా కుదరదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టి చీకట్లో వేసేమంటాడు. అక్కడ ఏముంటుందంటే ఏడుపు పండుగ కొరుకుంటూ ఉంటుందంట. కాబట్టి ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళే ఆ కార్యక్రమాన్ని ఎవరు పిలుస్తున్నాడు అంటే ఆ కార్యక్రమం ద్వారా వెళ్ళిన వాళ్ళందరినీ ఆ సమూహాన్ని ఎవరు పిలుస్తున్నాడు అంటే సంఘం అని పిలుస్తున్నాడు. మనందరం ఏమనుకుంటామంటే ప్రాథమికమైన ప్రశ్నలు వేసుకుంటాం ఏంటంటే బ్రదర్ సంఘానికి అంటే క్రీస్తు సంఘం అని ఉండాలా, క్రీస్తు ప్రార్థన మందిరం ఉన్నా సరిపోద్దా అంటే ఎక్కడ ఉన్నాడండి అంటే బైబిల్ మీద రాసుకోవడానికి ఏదో పేరు కావాలి ఆయనకి. ఆ పేరు దగ్గర ఉండిపోయాడు. పేరు కాదు నిన్ను ఆలోచించమంటుంది. దేవుడు ఎప్పుడు పేరు గురించి కంగారు పడలేదు. ఆయన అసలు లోపలికి వెళ్ళమంటున్నాడు. ఆ లోపలికి వెళ్ళడం ఏంటంటే సంఘం అంటే నీకు అర్థం అవ్వాలి. సంఘం అంటే మత్స్యాక్ కాదు. మీకు గుర్తుందో లేదో ఓ పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు మనల్ని అడిగారు మీరు ఏ సంఘం అండి అని. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పాలనంటే ఏదో పేరు చెప్పాలన్నమాట. అప్పుడు దాన్ని బట్టి ఆయన ఏమనుకుంటాడు అంటే ఆహా ఇతని శాఖకి సంబంధించినోడు, ఇతని మత్స్యానికి సంబంధించినోడు అని అనుకుంటాడు అనమాట. అంటే ఆయనకి తెలిసింది ఏంటి? సంఘం అంటే ఓ డినామినేషన్, ఒక శాఖ అనేది తెలుసు అంతే. మరొకరు లేకపోతే నువ్వు నేనేమంటానంటే మరి నేను చర్చి తరపున నువ్వు కూడా వచ్చే అంటామండి. మరి నేను చర్చిని క్లీన్ చేస్తున్నాను అని అంటామండి. నువ్వు చర్చిని క్లీన్ చేస్తున్నాను అన్నప్పుడు నీ ఉద్దేశం ఏంటండి? ఆ బిల్డింగ్ మరి చర్చి బాగా నాచు పట్టేసిందిరా అంటామండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? చర్చ్ అంటే బిల్డింగ్ అండి. ఒకవేళ నీ ఉద్దేశం బిల్డింగ్ అయితే, నీ ఉద్దేశం మత్స్యాక్ అయితే అది తప్పు. అసలు దేవుడు సంఘానికి ఇస్తున్న అర్థం ఏంటి అంటే లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్ముడు ఈ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం రాయబడిన ఈ గ్రంథంలో ఉన్న మూలమైన ఉద్దేశం ఏంటి అంటే సంఘము అంటే బయటకు పిలవబడిన వారు. ఎక్కడి నుంచి? ఇదిగో చీకట్లో ఉన్న వ్యక్తిని వెలుగులోకి పిలవబడేవారు. అప్పుడు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళిన వాడిని ఏమంటాము అంటే ఆ వెళ్ళిన గుంపుని సంఘం అని అంటాం. అసలు నువ్వు ఎలా అంటే నువ్వు ఆ ప్రదేశంలోనే మునుకున్న ప్రదేశంలో ఒకవేళ ఉన్నట్టయితే, మునుకున్న ప్రదేశంలో ఉన్న బ్రతికి నీకు ఇంకా బ్రతుకుతున్నట్టయితే, ఇంతకుముందు చుట్ట కాల్చేవాడిని, ఇంతకుముందు సిగరెట్ కాల్చేవాడిని, అదే మాకు క్రైస్తవుడు అయిన తర్వాత కూడా ఉందనుకోండి
అప్పుడు దేవుడు ఏమంటాడండి? నువ్వు ఏ సంఘం గుడి మీద అడుగుతాడండి? అడగడండి. ఎందుకో తెలుసండి, అసలు సంఘమే కాదు ఆయన. ఎందుకు? ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళినాడు కదా సంఘం అంటాడు. కానీ ఈయన వెళ్ళడా వెళ్ళలేదా? మనం ఏమనుకుంటామంటే బండి స్టార్ట్ చేసాం, స్టాండ్ వేసి చిన్నపిల్లలు చూసారా, స్టాండ్ వేసి ఉంటుంది, సైకిల్ తొక్కేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళావు అంటే దేవరపల్లికి తొక్కేస్తున్నాను అని అంటాడు, లేకపోతే విశాఖపట్నం తొక్కేస్తున్నాను అంటాడు. ఎక్కడికి వచ్చాడంటే కొత్త వలస వచ్చింది అంటాడు. వచ్చిందండి? రాలేదు, వాడు అక్కడే ఉన్నాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు కాదు, మనం కూడా ఏమని అనుకుంటున్నామంటే సంఘం అని అనుకుంటున్నామండి. ఒకవేళ నువ్వు పాత జీవితాన్ని కలిగి ఉండి ఇప్పుడు నువ్వు సంఘం అని అనుకుంటే మాత్రం మీకు సంఘం కాదండి. అయితే నేను మీకు మాట చెప్తాను ఏంటంటే, చివరాఖరి రోజున యేసుక్రీస్తు రెండో రాకడలో దేన్ని ఎత్తుతాడంటే సంఘాన్ని ఎత్తుతాడంటే, అప్పుడు మరి నువ్వు సంఘం కాకపోతే నువ్వు ఎలా ఎత్తపడతావు? ఒకవేళ నువ్వు ముందు చచ్చిపోయిన తర్వాత నీ దగ్గరికి వచ్చి నేనేమని ప్రార్థన చేస్తానంటే, మా బ్రదరు క్రీస్తును నిర్ణయించారు, ఆయన మీ సన్నిధికి చేర్చుకొని తండ్రి అని ప్రార్థన చేస్తానండి. కానీ ఆయన ఏమంటాడండి నాతో, అయ్యా ఆయన సంఘం కాదు. ఎందుకంటే ఆయన ఒక చోట్ల నుంచి ఇంకో చోట్లకి వెళ్ళలేదు. ఆ ఒక చోట్ల అంటే ముందు చోట్ల ఉన్న కొద్దిగా ఆయన బతుకున్నాడు, కాబట్టి ఆయన సంఘం కాదు అని చెప్పేస్తాడు. ఈరోజు మీ అందరికి సంఘం అంటే అర్థమైందంటే అర్థం లేదండి, అర్థమైందండి. ఎందుకు మీదే సంఘం అండి అంటే అలా అడిగిన వాడికి ఏం తెలియదు అంటే అసలు సంఘం అంటే ఏంటో తెలియదండి. సంఘం అంటే ఏంటో ముందు తెలియాలండి. అప్పుడు తెలిసిన తర్వాత మనం మిగతా విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం. అయితే ఒక విషయాన్ని అంటే చివరిగా ఒక విషయాన్ని మనం ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. సంఘం అంటే రెండు మాటలు మనం చెప్పుకున్నాం కదా, బయటకి పిలవబడుతున్నారు. ఇందుకే దేని ద్వారా పిలిచాడండి? ఈ పిలిచిన వాడు ఎవరు? దాసులు అంటే ఎవరని చెప్పుకున్నాం? ప్రవక్తలు అని చెప్పుకున్నాం. ప్రవక్తలు వెళ్ళి పిలిచారు, కానీ అసలు పిలిచిన వాడు ఎవరండి? మీకు అర్థం ఉన్నదా? దేవుడు అండి. అంటే వీళ్ళందరూ కూడా ఎవరు అంటే మధ్యలో ఉన్న సేవకులు. వాళ్ళు పిలవడానికి వచ్చారు, కానీ అసలు పిలుపు ఎవరిదేనంటే దేవుడు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో నీ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లి జరుగుతున్నప్పుడు ఆయన ఇంటింటికి వెళ్ళడండి. ఆయన మనవల్లో ఆయన కొడుకులో కార్డులు ఇచ్చేస్తాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న బామ్మర్దులకి వీళ్ళకి కార్డులు ఇచ్చేసి ఒరే నేనే పిలిచానని అందరిని పిలువు అని చెప్తామండి. అలాగే దేవుడు కూడా ఏం చేశాడు అంటే ఈ పిలిచే కార్యక్రమాన్ని ఎవరికి అప్పచెప్పాడు అంటే దాసులకు అప్పచెప్పాడండి. వాళ్ళు పాత నిబంధనలో ఎవరైనా పిలువబడ్డారు అంటే ప్రవక్తలను పిలువబడ్డారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు విందుకి పిలవడానికి ఈ యూదులను కాకుండా మిగతా వారిని, అన్ని జనుల్ని, వీళ్ళందరినీ మొత్తం అందరినీ పిలవాలనుకున్నాడో అప్పుడు దేవుడు ఆ పిలిచే కార్యక్రమాన్ని మళ్ళా చేపట్టాడండి. ఆ చేపట్టినప్పుడు ఆ పిలుపు అనే కార్యక్రమం ఏంటి అంటే, ఆ పిలుపు అనే కార్యక్రమం తెలియకపోతే అసలు దేని ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనే విషయం మనకు తెలియకపోతే మళ్ళీ అందులో తప్పు ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. మీకు అర్థమైందో లేదో? మన మొబైల్ ఫోన్స్ కి మెసేజ్లు వస్తుంటాయండి. బ్యాంక్ చేసినట్లుగానే మెసేజ్ వస్తుందండి. వచ్చి మీరు పలానా స్థలానికి రండి అని పిలిచాడు అనుకోండి, మీ పలానా ఓటీపీ చెప్పండి అన్నాడు అనుకోండి. ఎవరు పిలుస్తున్నారో ఏం అడుగుతున్నారో మనకు తెలియకపోతే మన అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉందండి? లేదండి, ఉంది కదా. ఒకవేళ ఎవరు పిలుస్తున్నారో తెలియకపోతే తప్పు ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉందా? లేదండి, ఉంది కదా. అలాగే ఇప్పుడు ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడమే సంఘం అనే విషయం మనకు అర్థమైంది. అయితే దేవుడు దేని ద్వారా పిలుస్తున్నాడు అనే విషయం తెలియకపోతే దేవుడు పిలిచే చోటుకి వెళ్ళవు, మరొక చోటుకి ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అర్థమైందండి? దేవుడు దేని ద్వారా పిలుస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. తెస్సలోనీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లేకపోతే 13-14 వచనాలు చదివేసి. ప్రభువా ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లింపు బద్దులమై ఉన్నాము. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవుడు ఈ పిలిచే కార్యక్రమం దేని ద్వారా చేశాడంటండి? సువార్త ద్వారా చేశాడు. ఎవరి సువార్త ద్వారా అంటాడు? అపోస్తులుల సువార్త ద్వారా పిలిచాడు అంటాడు. అంటే ఒకవేళ
నీ పిలుపు అపోస్తుల పిలుపు కాదో తెలియలేదనుకోండి, ప్రమాదంలో పడే అవకాశం ఉందండి. దేవుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దర్శనాల ద్వారా పిలడండి, కళల ద్వారా పిలడండి, దేవదూతల వర్తమానం ద్వారా పిలడండి, తన స్వరాన్ని వినిపించి కూడా పిలవడండి, క్రీస్తు ప్రభు శబ్దం కూడా ఇక మీదకి వినబడదండి. ఎందుకనంటే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాను. మీలో ఇక్కడ ఎంతమంది ఉత్తరాలు రాసిన ఉన్నారండి? ఉత్తరాలు రాసిన వారు అంటే ఇంగ్లాండ్ కవర్ కొనుక్కొని ఆ కవర్ కొని ఉత్తరం రాసిన వారు ఉన్నారండి. మీరున్నారు. రాయించుకున్న ఉన్నారు, కొని రాయించుకుని ఉంటారు కదా వేరే ఊళ్ళో. నేను రాశానండి, పావుల కార్డు మీద రాశాను, ఆ కవర్ మీద కూడా రాశాను. రాయించుకునేవారు. నీకు ఐడియా ఉంది, 80లో పుట్టిన వాళ్ళందరికీ నాకు ఐడియా ఉంది. అది 80కి ముందు వాళ్ళకి కూడా. ఇప్పుడు రాస్తున్నారు బ్రదరు. ఎందుకు? సెల్ ఫోన్ వచ్చేసిందండి. సరే, ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను. మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే వాట్సాప్ లో కాదు, మామూలుగా మెసేజ్లు. మనకి ఆ పేజర్ ఉండేది, తర్వాత వడాఫోన్లో 60 రూపాయలు ఎంత వేస్తే 10,000 మెసేజ్లు ఇచ్చేవాడండి. ఆ మెసేజ్లు వాడిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారండి. ఉన్నారండి. అబ్బా, అందరూ ఉంటారు. 90లో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఆ 10,000 మెసేజ్లు అనే ఆఫర్ వాడుతున్నారండి? వాడరు. ఇప్పుడు ఏమొచ్చేసిందండి, నువ్వు కొన్ని వేల మెసేజ్లు పంపించుకో, వాట్సాప్ వచ్చేసింది. ఇప్పుడు మెసేజ్లు కూడా పంపించడం అనేది కొంచెం అంటే పాతది అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఫోన్ మాట్లాడుతుంటాడు, అరే వీడియో ఆన్ చేసే అని అంటాడు. అంటే ఇంకా ఆ పద్ధతి పోయిందండి. ఆ పద్ధతి పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే వీడియోలు చూసుకొని మాట్లాడే వరకు వచ్చేసామండి. మరి ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి పౌరం పంపిస్తున్నాడు అనుకోండి, ఉత్తరం పెట్టి దాని నోట్లో పౌరం పంపిస్తున్నాడు అనుకోండి, మనం ఏమంటామండి, ఒరే ఎక్కడున్నావు నువ్వు? వద్దు, అది కాదు. మనం అప్డేట్ అయ్యాం, వీడియో కాల్ వచ్చింది. ఇక్కడ మనందరం మనుషులు, మన జ్ఞానం అంతండి చిన్న బఠానీ కిందంతా. ఎంత చిన్న జ్ఞానం కలిగిన మనమే ఒక పాత పద్ధతిని మనం అనుసరించాం. ఒక కొత్తది వచ్చేసిన తర్వాత అనుసరిస్తామండి, అనుసరించాం. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం లేని కాలంలో ఎవరు పంపించాడు తెలుసండి? దేవతలను పంపించాడండి. అది ఎలాంటిదండి? ఉత్తరం రాయడం లాంటిది. పౌరానికి ఉత్తరం కట్టి పంపించడం ఎలాంటిదో దేవతలను పంపించడం అనేది అలాంటి కార్యక్రమం. ఆ తర్వాత కొంచెం అప్డేట్ అయిన తర్వాత అంటే దర్శనాల రూపంలో చేశాడండి. తర్వాత ప్రవక్తలను పంపించాడండి. తర్వాత ఏం చేసాడు అంటే ఈ దినములో అంతమంది కుమారుల ద్వారా మాట్లాడేశాడంటే, మాట్లాడేసిన తర్వాత స్థిరమైన వాక్యం వచ్చేసింది. ఇప్పుడు ఈ వాక్యం ఎలాంటి అప్డేట్ తెలుసండి? దీన్ని మించిన అప్లికేషన్ ఇంక రాదండి. అంటే ఒక టైంలోని ఆర్కుట్ అనే ఒక యాప్ ఉండేదండి. అంటే ఫేస్బుక్ రాకముందు, ఫేస్బుక్ పోయి ఇన్స్టాగ్రామ్ వచ్చింది, కానీ ఇది పోయి ఇంకొకటి రావడానికి అవకాశం లేదండి. ఎందుకో తెలుసండి, ఇది అన్నిటికన్నా అద్భుతమైన టెక్నాలజీ కలిగిన అప్లికేషన్ ఇది. దీన్ని మించిన వర్తమానం ఇంకేం ఉండదండి. దేవుడు కూడా ఇక పాత వర్తమానం లాగా దేవదూతలు పంపించి, దర్శనాలను చూపించి, ప్రవక్తలను పంపించి, యేసుక్రీస్తుని పంపించేడు. ఈ గ్రంథంలో ఉన్నదాన్ని ఏం చెప్పాడు అంటే, ఆఖరికి నరకంలో పాల్గొన్న ధనవంతుడితో కూడా ఏం చెప్పాడు అంటే, కింద ఉన్న ప్రవక్తలు ఆ లేఖనాలు వివరిస్తారు, దాన్ని వింటే సరిపోద్ది, ఇంక అంతకు మించిన అప్డేషన్ ఇంకేం లేదు అని చెప్పేశాడు. కానీ ఈ రోజుకి క్రైస్తవులు కానీ లేకపోతే అన్యులు కానీ ఏ వర్తమానం కావాలని కోరుకుంటున్నారండి? ఏ వర్తమానం కావాలని కోరుకుంటున్నారండి? అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు కాబట్టి మీకు అనుభవంలోకి ఉండదేమో, ఇంకా దర్శనం రాలేదండి బ్రదర్ మీకు అని అంటున్నారండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, పాతను దేవుడు ఉపయోగిస్తున్నాడు అని అనుకుంటున్నారండి. కానీ గమనించండి, అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్పేశాడు. ఏం చెప్పాడు తెలుసండి? మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచిన దేవుడు అంటే, దేవుడు లాస్ట్ అప్లికేషన్, లాస్ట్ అప్డేట్ ఎప్పుడు ఇచ్చాడు అంటే అపోస్తలులను వర్తమానం ద్వారా పిలుస్తాడు అంటాడు. ఆ వర్తమానానికి మించింది ఏదైనా వచ్చింది అనుకోండి, వాళ్ళ గురించి కూడా దేవుడు చెప్పేశాడండి, యాంటీవైరస్ పెట్టేశాడండి. ఏమని చెప్పాడో ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అంటే ఒకవేళ అపోస్తలులు దాటిన తర్వాత కూడా మరొకరు ఎవరైనా ఒకవేళ వచ్చి ఇదిగో అపోస్తలులు చెప్పిన సువార్తకి కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉందని చెప్పారు అనుకోండి, భూమి మీద ఎవరైనా అలా చెప్పారంటే చెప్పలేదా? ఎవరు చెప్పారండి?
మీరు వైజాగ్ వెళ్ళండి, వైజాగ్లోని పెద్ద ఒక గుంపు ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్తారు అంటే, ఈ బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కొంత మిస్ అయిందంటే, ఆ మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ని ఇంకో చిన్న బైబిల్ వాళ్ళ చేతిలో ఉంటుంది, అది మన చేతికి ఇచ్చి ఆ మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది చదవండి అని చెప్తారండి. అప్పుడు అలాంటి వాళ్ళందరూ వస్తారనే విషయం ముందుగానే తెలిసిన దేవుడు అక్కడ ఒక విషయం తెలియజేశాడని. ఏమని తెలియజేశాడనంటే, ఇక్కడ చూడండి, ఆలోచన చదువుతానండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరుగుబోటు చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగొని మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు అని చెప్పి, మేము మీకు ప్రకటించిన సువార్తను గాక, ఇందాక ఏ సువార్త ద్వారా పిలిచాడని చెప్పాము? అపోస్తుల సువార్త ద్వారా పిలిచాడని చెప్పాము కదా. ఆ అపోస్తులైన పౌలే మళ్ళీ ఏమని చెప్తున్నాడు అంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక, అంటే అది కాకుండా మరి ఒక సువార్తను మేమైనను, అంటే ఒకవేళ మనసు మార్చుకొని దీని ద్వారా డబ్బులు రావట్లేదనో, దీని ద్వారా ఎక్కువ మంది క్రైస్తవులు అవ్వట్లేదనో, ఒకవేళ మనసు మార్చుకొని వీళ్ళు ప్రకటించిన సువార్తను వీళ్ళే మళ్ళా వచ్చి ఇది కాదు అని చెప్పిన, అలా కాకుండా ఒక దూతైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతను ఏమవుతాడంటే అదండి విషయం. అంటే సంగమం అంటే బయటకు పిలుచుట అనే కార్యక్రమం అనే విషయం మనం తెలుసుకున్నాం. బయటికి అంటే ఎక్కడి నుంచి అంటే చీకట్లో నుంచి వెలుగులోకి అని మనం తెలుసుకున్నాం. ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళిన వారిని ఎవరు పిలుస్తామని సంఘం పిలుస్తామని తెలుసుకున్నాం. అయితే ఈ సంఘంలో పిలిచే కార్యక్రమం దేవుడు ఎలా చేస్తున్నాడు అంటే దర్శనాల ద్వారా చేయడండి. మీరు నన్ను తిట్టుకున్నా, మీరు నన్ను నమ్మకపోయినా, ఏం చేసినా నాకు పెద్ద పట్టింపు ఏం లేదండి. కానీ దీన్ని మాత్రం పక్కన పెట్టండి. ఇందులో చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏంటంటే, మా ద్వారా దేవుడు మిమ్మల్ని సువార్త ద్వారా పిలిచాడు అని, అపోస్తలుల సువార్త ద్వారా పిలిచాడు అంటే. అప్పుడు ఆ అపోస్తలుడు పోయిన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయిన, ఆఖరికి పరలోకం దూత ఒక పేరు చెప్పండి, గబ్రియల్. ఇంకో దూత పేరు చెప్పండి, అందరూ కనుగండి, గబ్రియల్, మికాయేలు. ఇప్పుడు ఆ దూతైన వాళ్ళ ప్రధానమైన దూతలండి. ఆ దూతైన ఒకవేళ వస్తే ఆయన ఏమైపోతాడంటే శాపగ్రస్తుడు అవుతాడు. అంటే నువ్వు సంఘంలోకి రావాల్సిన ఒకే ఒక పిలుపు ఏంటంటే సువార్తే. వాక్చాతుర్యంతో కానీ, దర్శనాలతో కానీ, కళలతో కానీ, ఆఖరికి దేవదూత స్వప్నంతో కానీ, మరి దేంతోనే కూడా నువ్వు లోపలికి వస్తే నువ్వేమని పిలువబడవు అంటే సంఘం అని పిలువబడవు. కాబట్టి దేవుడు ఒకదాని ద్వారా పిలుస్తున్నాడు. దేని ద్వారా అంటే వాక్యం ద్వారా. ఆ వాక్యం ద్వారా నీకు నచ్చిన నచ్చకపోయిన దాని ద్వారా లోపలికి రావాలి. వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి అంటే, పాత బతుకుని కలిగినట్లయితే నువ్వు సంఘం పిలవబడవు. నువ్వు ఒక చోటులో ఒక జీవితం కలిగి ఉన్నావు. ఆ జీవితం ఏంటి? పాత జీవితం, చీకట్లో ఉన్నావు. ఇప్పుడు నేను ఎక్కడ పిలిచాడు అంటే మరొక చోటుకి పిలిచాడు. ఆ చోటులో ఏమంటున్నాడు? సంఘం పిలుస్తున్నాడు. ఆ చోటు ఏమంటున్నాడు అంటే సహవాసం ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఎవరు వెలుగు ఉంటుంది? దేవుడు వెలుగు. కాబట్టి సంఘము నిర్వచనం మనం తెలుసుకున్నామండి. అయితే సంఘానికి గురించిన మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నేను ముందుగానే మీకు చెప్పినట్టుగా సంఘాన్ని గురించిన అనేకమైన ప్రశ్నలు ఉన్నాయండి, అనేకమైన ప్రశ్నలు. నేను ముందుగా చెప్పినట్టు ఒక 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 8 సంవత్సరాల క్రితం నన్ను ఒక సహోదరుడు అడిగాడు. ఆయన క్రీస్తు ప్రార్థనా మందిరం అనే దాని దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చాడండి. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, బ్రదరు, క్రీస్తు ప్రార్థనా మందిరం అని ఉంటే సరిపోతుందా, క్రీస్తు సంఘం అని ఉండాలా అని అడిగాడు. అప్పుడు నాకు నవ్వు వచ్చిందండి, బాగా అడిగాడే అని. ఆ తర్వాత మరికొన్ని రోజులు ముందుకు వెళ్ళిన తర్వాత మరొక సహోదరుడు ఇంకో ప్రశ్న వేశాడు. సంఘం అనేకమైన సంఘాలు ఉన్న పర్లేదా, ఒక సంఘమే ఉండాలా, లేకపోతే అన్ని సంఘాన్ని దేవుడు తీసుకుంటాడా, లేకపోతే దేవుడికి ఖచ్చితమైన ఒక నిర్ణయం అయ్యే ఉందా? ఇలా 100 క్వశ్చన్లు నన్ను ఈ 10 సంవత్సరంలో చాలా మంది అడిగి ఉంటారండి. అయితే అన్ని ప్రశ్నలకు మనం సమాధానం వెతకక్కర్లేదండి. ఒక్కటే బైబిల్లో సంఘం అనే దాన్ని, అంటే నిజమైన దేవుడు తెలుసుకున్న తర్వాత మిగతావన్నీ ఎలా కనిపిస్తాయంటే ఒట్టివిగా కనిపిస్తాయో, అలాగే నిజమైన సంఘాన్ని తెలుసుకున్న తర్వాత, నిజమైన సంఘాన్ని దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో అది తెలుసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా నీకు ఎలా కనిపిస్తాయంటే ఒట్టివిగా కనిపిస్తాయి. అయితే నిజమైన దాన్ని తెలుసుకునేంత వరకు కూడా నువ్వు చర్చికి నాచు పట్టింది అంటావాడు, చర్చిని కడుగుతావు రా అంటావాడు, లేకపోతే నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు అని అంటావు. కాబట్టి నిజమైన దాన్ని తెలుసుకునే కార్యక్రమాన్ని మనం చేపట్టాం. ఈ అధ్యయనం మనం
కొనసాగిద్దాం. ఇందులో మీకు ఏమైనా ప్రశ్నలు వచ్చాయనుకోండి, రాసుకోండి. రాసుకొని నాకు అడిగారు అనుకోండి, మనం తర్వాత దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. సంఘాన్ని గురించిన ఉపోద్ఘాతాన్ని, సంఘాన్ని గురించిన నిర్వచనాన్ని మీ అందరి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరి వందనాలు.